అందరికీ షలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈ దినము యోబు గ్రంథము 5వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, దయామయుడ, కరుణామయుడ, ఆశ్చర్యకరుడ, ద్వితీయుడ, నిన్న నేడు నిరంతర ఏకరీతిగా తండ్రి మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవు మాతో మాట్లాడుచున్న మాటలను మా హృదయంలో భద్రపరుచుకునే జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మాకు అనుగ్రహించమని ఈ మనవులు మా రక్షకుడి వచ్చేప్పుడు యెషూవ మెస్సీయ నామములో పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అంధకారలోయలోన సంచరించిన భయము లేదు, అంధకారలోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చిత్తంతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. యోబు గ్రంథము 5వ అధ్యాయంలో ఈ విధముగా రాసి ఉన్నది. నీవు మురళీడిని ఎడల నీకు ఉత్తరమీయగలవాడెవడును ఎవడైనా ఉండునా? పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుదువు? దౌర్భాగ్యమును గూర్చి ఏడ్పుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. మూఢుడు వేరు తన్నుట నేను చూచి ఉన్నాను, అయినను అతడు శాపగ్రస్తుడని నేను కనుగొంటున్నాను. అతని పిల్లలు సంరక్షణ దొరకక ఉంటారు, గుమ్మములో నలిగిపోతారు. వారిని నడిపించువాడు ఎవడును లేడు. ఆకలి గొనిన వారు అతని పంటను తినివేయదు. మూఢుల యొక్క పంటను, మూఢుల యొక్క పిల్లల పంటను తినివేస్తారు అని రాశారు. ముండ్ల చెట్ల నుండి వారు దాన్ని తీసుకొందురు, గోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనుచున్నది. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఎవరు? మూఢులు మరియు ఈ యొక్క మూఢుల యొక్క పిల్లలు. అయితే నేను యావేని ఆశ్రయించుదును, ఎలోహింకే నా వాద్యము అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షం కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. మూఢులకు, మూఢుల యొక్క పిల్లలకేమో నిప్పురవలు శ్రమానుభవం ఎదురు చూస్తూ ఉంటే, ఎలోహిమును ఆశ్రయించు వారికి మహాకార్యములు చేయగలడని, నీళ్లు వాళ్ళ పొలాల మీద నీళ్లు ప్రవహింపజేయగలడని, దీనులకు ఉన్న స్థలములలో ఎక్కించుదురని, ఆపద సమయములలో కాపాడుదురని ఇక్కడ ఎలీఫజు యోబుతో మరి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలోహిం వారికి ఆశ్రయించు వారికి మేలు జరుగుతుంది. కీడు సమయంలో ఆయన యొక్క ఆపన్న హస్తం, ఆయన యొక్క సహాయము పొందుకుంటారు అనే విషయాన్ని ఈ దినమున మనము తెలుసుకొని ఉన్నాం. యావే వారు మనతో మాట్లాడి ఉన్నారు.